హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, గోపాలపల్లి గ్రామం, నల్లగొండ డిస్టిక్, నకరేకల్ మండలం అనమాట. హైదరాబాద్ దగ్గర నుంచి అయితే ఒక 8 కిలోమీటర్స్ ఏమి వస్తుంది. సో ఈ టెంపుల్కి అయితే, ఈ టెంపుల్ అనేది కొండ మీద ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైకి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే కనబడతాయి టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ టెంపుల్ దగ్గర వెళ్ళినాక మనకి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మనకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఎప్పుడైతే. టెంపుల్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఒక చాలా పెద్ద బండరాయి మీద అయితే ఉంటుంది. అండ్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ వెలిసిందని చెప్తూ ఉంటారు. ఇక ఇదే ఆ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో దేవునికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, కొండ పైన అలాగే కొండ కిందున్న సరస్సులో తామర పువ్వులు అనేవి ఉంటాయన్నమాట. ఆ తామర పువ్వులను వారిజములు అని అంటారు. సో అలా దేవునికి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి అనే పేరు వచ్చింది. ఆ వేణుగోపాల స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే, పూర్వంలో కొండ మీద ఒక వారిజాల చెట్టు ఉండేదంట. సో ఆ చెట్టు కింద పుట్టలో శ్రీ వేణుగోపాల స్వామి ఒక బాలుడి రూపంలో ఉండేవాడంట. దేవునికి ఆకలేసినప్పుడు పక్కనున్న ఆవులన్నీ వెళ్ళి దేవునికి రోజు పాలిచ్చి వచ్చేవంట. అక్కడున్న ఆ ఆవుల కాపరి ఈ పాలన్నీ ఏమవుతున్నాయని చూసి ఒకరోజు ఒక ఆవు వెంట వెళ్తాడు. అక్కడ ఆవు ఆ పుట్టలో ఉన్న బాలుడికి పాలివ్వడం చూసి కోపం వచ్చి ఆ బాలునికి తల మీద ఒక దెబ్బ కొడతాడంట. సో దాంతో దేవునికి రక్తం వచ్చి శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడంట. దర్శనం ఇచ్చాక దేవుడు అతనితో, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ చెప్పొద్దని చెప్తాడంట. ఒకవేళ చెబితే నీ ప్రాణాలు పోతాయని చెప్తాడంట. కానీ పోతే నా ఒక్కని ప్రాణాలే అని అతను లెక్క చేయకుండా అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పడం ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అండ్ అప్పటి నుంచి అయితే పూజలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ. అక్కడ నుంచి ముందుకు రాగానే మనకైతే ఒక శివాలయం అనేది ఉంటుంది. అండ్ దాని పక్కనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చాలా హైట్ ఉంటుందన్నమాట. హైవే మీద నుంచి కూడా చాలా చాలా క్లారిటీ కనబడుతుంది కొండ మీద. అండ్ పక్కనే శివాలయం అనేది ఉంటుంది. సో ఆ శివాలయం అనేది ఇదే. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది. సో దానివల్ల వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ ఈ శివాలయం రెండు మూసేస్తున్నాయి అనమాట. కానీ నేను మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ లోపల చూపించింది. అది మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు టెంపుల్ ఓపెన్ చేస్తే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీయనిస్తలేరు, కానీ నేను ఎలాగో అలా తీసా. అండ్ ఇక్కడ అయితే ఈ శివాలయానికి అయితే మేము మళ్ళీ రాలే అనమాట. సో టెంపుల్ ఓపెన్ చేశారో లేదో అని అటు నుంచి అట్టే వెళ్ళిపోయాము. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొండ. సో ఆ కొండ మీద ఒక చిన్న గోపురం ఉంటుంది.
అండ్ ఆ కొండ లోపల గుహ లోపల ఒక శివలింగం అనేది ఉంటుందన్నమాట. సో అదంతా చూడాలంటే నేను పార్ట్ 2 పెడతా. సో పార్ట్ 2లో చూసేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.